వికీ కౌశల్ కొత్త హిందీ కామెడీ సినిమా బ్యాడ్ న్యూస్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు కంప్లీట్ అయింది. అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 7 రోజులు అంటే మొదటి వారంలో 50 కోట్లు కలెక్ట్ చేస్తే గ్రాస్, ఇక ఓవర్సీస్ నుంచి 18 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 7 రోజుల్లో మొదటి వారంలో బ్యాడ్ న్యూస్ సినిమా 68 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే ఇండియాలో నెట్ కలెక్షన్స్ చూస్తారు కాబట్టి ఇండియాలో హిందీ సినిమాలకు నెట్ కలెక్షన్సే కౌంట్. నెట్ కలెక్షన్స్ వచ్చేసి 40 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 40 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 40 కోట్లు నెట్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కమర్షియల్గా 40 కోట్లు నెట్ రావాలంటే మరో 70 కోట్ల దాకా గ్రాస్ రావాలి. ఇక ఈరోజు శుక్రవారం, ఈరోజు కొత్త సినిమాలు ఉన్నాయి. అంటే ఎస్పెషల్లీ మనకు డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ఉంది హాలీవుడ్ది, అండ్ మనకు సౌత్లో రాయన్ ఉంది, అండ్ ఆల్రెడీ కల్కి సినిమా నడుస్తూనే ఉంది. సో చెప్పలేం మరి ఈ వీకెండ్లో ఏమైనా కలెక్ట్ చేయొచ్చు ఈ బ్యాడ్ న్యూస్ సినిమా. రెండో వారంలో ఒక 20 కోట్లు నెట్ అయితే రావచ్చు ఈజీగా. సో 60 కోట్ల దాకా వెళ్తుంది. మరి 80 కోట్లకు వెళ్ళి మూడో వారంలో హిట్ అవుతుందా, నాలుగో వారంలో 100 కోట్లు నెట్ వెళ్ళి సూపర్ హిట్ అవుతుందా అనేది కొద్దిగా కష్టంగానే కనపడుతుంది. చూడాలి. మరి సినిమా అయితే బాగుంది, నేను చూశాను, కామెడీ బాగుంది, అంత బాగుంది కాబట్టి చెప్పలేం. మరి ప్రస్తుతానికైతే 50% రికవర్ అయ్యింది. మరి 100% రికవర్ అవుతుందా లేదా అనేది ఇంకో వారం ఆగితే తెలుస్తుంది. అది మన వికీ కౌశల్, తృప్తి దిమ్రి, యామీ విర్క్ల బ్యాడ్ న్యూస్. ప్రొడ్యూస్డ్ బై కరణ్ జోహర్, డైరెక్టెడ్ బై ఆనంద్ తివారీ. రిలీజ్ అయిన మొదటి వారంలో 68 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 40 కోట్లు. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 40 కోట్లు వచ్చాయి. మరో 40 కోట్లు నెట్ రావాలి. చూడాలి, కొద్ది కష్టమే. ఓకే, బాయ్.